నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 29th జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జకరియా చాప్టర్ 4 and verse 7. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృపకలుగునుగాక, కృపకలుగునుగాక అని జనులు కేకవేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు బబులోను చెర నుంచి తిరిగి వచ్చారు. బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన జనులు దేవుని మందిరమును కట్టుటకు పూనుకున్నప్పుడు గొప్ప శోధన, గొప్ప అడ్డు. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచన వాకు, ఆశీర్వాద వాకు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ఎప్పుడైతే దేవుని పేరట నువ్వు పిలవబడ్డావో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, దేవుడు నిన్ను పిలిచాడో. చాలాసార్లు దేవుడు నిన్ను పిలిచాడంటే ఉట్టి పాస్టర్ గారులే అనుకుంటాం. కాదండి, ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు రక్షణలోనికి. చీకటిలోనికి, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము అంటాడు దేవుడు 1 పేతురు 2:9. కనుక నువ్వు పిలవబడిన వ్యక్తివి. ఈ లోకంలో నుంచి, చీకటిలో నుంచి దేవుడు నిన్ను పిలిచాడు. కనుక నిన్ను దేవుడు పిలిచాడు. నిన్ను ఏ పర్వతం అడ్డుకుంటున్నా పరలోకపు సహాయము నీవు పొందుకుంటావు. జెరుబ్బాబెలును అడ్డుకుంటున్న నీవు గొప్ప పర్వతమా అంటే, జెరుబ్బాబెలుకు శక్తి కొంచెముగా కనపడుతుంది, కానీ ఆయనకు విరోధంగా వస్తున్న శక్తి ఎక్కువగా కనపడుతుంది. అందుకే ఇక్కడ ఈ మాట చెప్పబడుతుంది, గొప్ప పర్వతమా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు దేవుని చిత్తము చేయుటకు పూనుకున్నావు. దేవుని యొక్క అది ఉద్యోగమైన, వ్యాపారమైన, పరిచర్య అయినా, మినిస్ట్రీ అయినా, ఏదైనా సరే దేవుని చిత్తము చేయుటకును పూనుకున్నావు. నిన్ను అడ్డగిస్తున్న ప్రతి పర్వతానికి ఈ మాట తగులుతుంది, వర్ధిస్తుంది. ప్లీజ్ లిసన్ టు దిస్. Everything which is working against you, coming against you, this word is going to work against that. Let me read this in English. Who art thou, O great mountain? Before Zerubbabel thou shalt become a plain, and he shall bring forth the headstone thereof with shouting, crying, grace, grace unto it. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రజలు కేకలు వేశారు. అంటే ఈ గొప్ప పర్వతము చదును భూమిగా అవుటకు ఏమి కావాలి? నాకు దేవుని కృప కావాలి. Oh, thank you, Jesus. You need the grace of God for that great mountain to become plain. And it is happening right now. ఎందుకంటే యేసు ప్రభు వారి ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహింపబడ్డాది. So you are under the grace of God. పౌలు అంటాడు, ఈరోజు నేను ఏమై ఉన్నాను, ఇది కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవుని కృపను నీవు గుర్తించి, అనగా ఎక్నాలెడ్జ్ చేసినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, నీకు విరోధంగా ఎంత పెద్ద పర్వతమైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అనారోగ్యమైనా అది చదును భూమిగా అవ్వవలసిందే. Receive it in the name of Jesus. Receive it in the name of Jesus. Let me read this again in Telugu. This is so important, so important. అప్పుడు జనులు ఏమని కేకలు వేశారండి? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేశారు. ఈరోజు ఎంత గొప్ప పర్వతమైన, ఎంత పెద్ద సమస్య అయినా నీవు పలకవలసిన మాట కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈరోజు టేక్ దిస్ ప్రామిస్. ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ బీన్ ఫేసింగ్, ఇట్ మే బి లుకింగ్ హ్యూమంగస్, చాలా పెద్దగా ఉన్నదేమో, అది ఈరోజు యేసు ప్రభు నామంలో చదును భూమిగా చేయబడ్డాది. హిందీ में पढ़ेंगे जकरिया का पुस्तक, उसमें 4 अध्याय और 7वीं वचन पढ़ रहे हैं. हे बड़े पहाड़, तो क्या है? जरुब्बाबेल के सामने
तो मैदान हो जाएगा और वह चोटी का पत्थर यहाँ पुकारते हुए आएगा, उस पर अनुग्रह हो, अनुग्रह। प्रभु को बहुत धन्यवाद। ओ हे बड़े पहाड़, तू क्या है? आपके जीवन में पहाड़ जैसा पैसों की कमी, पहाड़ जैसा बीमारी, पहाड़ जैसा कुटुंब में, आपके परिवार में समस्या, पहाड़ जैसा आपका करियर में समस्या, आज वचन कह रहा है वो क्या है? जब यीशु मसीह ने आपको बुलाया है तो हर एक पहाड़ क्या है? Oh, thank you, Jesus. What is this mountain? What can this mountain do? What can this situation do to you? ఈ పరిస్థితి నీకు ఏమి చెయ్యగలదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. జరుబాబేలు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ పుట్టాడు తెలుసండి? బబులోను చెరలో పుట్టిన వ్యక్తి, అందుకే ఈ బాబేల్ అని పేరుంది, జరుబాబేల్ అని పేరుంది. ఆయన ఆ సమయంలో యూదియా ప్రాంతంలో గవర్నర్గా ఉన్నాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్షియల్. కానీ ఆయనను దేవుని మందిరం కట్టకు ఆటంకపరచబడుతున్నప్పుడు వచ్చిన ఆశీర్వాదపు మాట. ఈరోజు ఇదే మాట ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడు. చెవి కలిగిన వాడు ఆత్మ సంఘముతో చెప్తున్న సంగతులు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీవిచ్చిన గొప్ప విడుదలకై స్తోత్రం నాయన. ఎన్ని గొప్ప పర్వతాలు వారిని అడ్డగిస్తున్నాయో, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క వ్యాపారాన్ని, వారి యొక్క ఉద్యోగాన్ని, వారి యొక్క పరిచయాన్ని అడ్డగిస్తున్నాయో అవన్నీ కూడా చదును భూమిగా చేయబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లార్డ్, ఐ బ్లెస్ దెమ్ ఆల్ మై ఫాదర్ విత్ దిస్ వర్డ్ గాడ్. మీకే స్తోత్రం. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉద్యోగంలో, వ్యాపారంలో నీవుండి నడిపించి దేవ ప్రతి అడ్డును దేవ సదును భూమిగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా, స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి అడ్డగిస్తున్న ప్రతి పర్వతము చదును భూమిగా చేయబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించి తృప్తిపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ కృప పొందుకున్న వారుగా పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. రక్షణను అడ్డగిస్తున్న గొప్ప పర్వతమా, నువ్వు చదును భూమిగా చేయబడ్డా తండ్రి, మీకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.